రండి సాగిలపడదాము. సాగిలపడి సాష్టాంగపడి నమస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన సన్నిధిని మనల్ని మనం ఎంతో తగ్గించుకొని ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన సన్నిధిలో పూర్వకాలం లేకపోతే మన పితరులైతే ఇలా కూర్చోవడం కాదు, వాళ్ళు సాష్టాంగ పడిపోయి నమస్కరించేవారు. సాగిలపడి నమస్కరించేవారు. అంటే తమను తాము పూర్తిగా దేవునికి అప్పగించుకోవడము. నేనేమై ఉన్నానో నీ కృపయే ఉన్నానని ఒప్పుకుంటూ ప్రభువును ఆరాధించడం. నా సమస్తము నీ దయ అని ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో పాదపీఠం దగ్గర సాగిలపడ్డం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. యెరూషలేము ఆయన పాదపీఠము కదా, ఆయన నివసించే స్థలము. మందిరములో ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. ఒకవేళ మనం సాష్టాంగపడి ఇక్కడ ఇలాగ బోర్లపడి సాష్టాంగపడి నమస్కరించకపోయినా మన హృదయంలో మనం సాష్టాంగపడాలి ప్రభు పాదాల దగ్గర. ప్రభు పాదాలను పట్టుకున్న అనుభూతిని మనం కలిగి ఉండొచ్చు. నేను తరచుగా అలాగ ప్రార్థనలో ప్రభు ఇదిగో నీ పాదాలే పట్టుకొని ఉన్నాను అనే అనుభూతితో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎక్కడో లేని నేను నీ పాదాలే పట్టుకొని ఉన్నాను. ఒక ఆరాధకుని యొక్క ఉత్తమమైన స్థలమైన పాదాలు. మనం శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎక్కడ కూర్చుందంట? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఎంత చక్కని మాట అండి అది. నీకు ఎక్కడ స్థలం కావాలి అని ఎవరైనా అడిగితే నువ్వు ఏ స్థలం కోరుకుంటావు? నాకు ఆయన పాదాల దగ్గర కొంచెం స్థలం ఉంటే చాలు అంటాడు దావీదు. అందుకే మీరు కూడా రండి ఆయన పాదపీఠం దగ్గర మనం సాగిలపడదామన్నాడు. ప్రభు పాదాలను మనము అసలు మరియా క్యారెక్టర్ మనం చదివితే గనక అక్కడే కాదు, ఎక్కడ చూసినా పాదాల దగ్గరే ఎక్కువ ఉంటుంది ఆవిడ. ప్రభు పాదాలు పట్టుకోవడం ఇష్టం ఆవిడకి. తమ్ముడు చనిపోయాడు, మళ్ళీ వెళ్ళింది, బయటికి వెళ్ళే పాదాల మీద పడిపోయింది. మళ్ళీ ఆయన అంత దూరం ఉన్నాడని తెలుసుకున్నప్పుడే ఏ సందర్భం చూసినా అంతే ఆవిడ. నిజ ఆరాధకులు ప్రభు పాదాలని పట్టుకొని ఉంటారు, పాదపీఠం దగ్గర సాగిలపడతారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండేవాడిని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడ్డాయి గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరోడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. సాగిల పడిపోయారు. ఇక సాగిల పడిపోయి కిరీటాలు తీసి సింహాసనం దగ్గర పెట్టి, అంటే తల మీద ఉన్న కిరీటం రాజులు లేకపోతే దూతలు కిరీటాలు తీశారంటే అర్థం ఏంటి? మేము నీ ఎదుట